మీ దగ్గర కూడా రేసింగ్ బైక్స్ ఆర్ స్కూటీస్ ఉన్నాయా? ఉంటే ఒకసారి కామెంట్ చేసేయండి. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మీ సిక్కోల్ పిల్ల. సో లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా, నేను నా స్కూటీకి సర్వీసింగ్ టైం అయిందని చెప్పేసి సర్వీసింగ్కి తీసుకెళ్ళానని చెప్పేసి. అక్కడైతే షోరూమ్ బయటనే అసలు చాలా అంటే చాలా చూస్తున్నారు కదా, ఇక్కడ అదే బండి షోరూమ్ బయట అండి. నాకు ఒక్కసారి కనిపించగానే ఫ్యూజ్ ఎగిరిపోయి మైండ్ బ్లాక్ అయింది. అయితే మ్యాటర్ ఏంటో చెప్పక్క, ఎందుకు సోదంతా మాకు చెప్తావు అంటారేమో. ఏం లేదండి, ఈ స్కూటీ కొని అట్లీస్ట్ 20 days కూడా కంప్లీట్గా పూర్తి అవ్వలేదు. అయితే ఈ స్కూటీ హోల్డర్కి అయితే లైసెన్స్ లేదు. అండ్ అలాగే తను ఈ స్కూటీని వాళ్ళ మమ్మీ పేరు మీద తీసుకున్నాడంట. అయితే తనకి కూడా లైసెన్స్ లేదంట. అయితే ఈ అబ్బాయి ఏం చేశాడంటే కాలేజ్కి వెళ్ళి కాలేజ్లో వేరే అబ్బాయికి బండి ఇచ్చాడంట. బండి ఇచ్చిన తర్వాత ఒకరి బండి మనం తీసుకున్నాము అంటే ఎంత జాగ్రత్తగా రిటర్న్ చేయాలి. అయితే ఆ తీసుకున్న అబ్బాయి ఇద్దరు అమ్మాయిలను ఎక్కించుకుని స్పీడ్ గా వెళ్ళి దేనికో డాష్ ఇచ్చాడంట. అయితే బండి హోల్డర్స్ వచ్చి వాళ్ళు చెప్పిన ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే, అబ్బాయికి ఏం కాలేదంట, వెనుకున్న ఇద్దరు అమ్మాయిలకి ఏం కాలేదంట. అసలు ఇంత డ్యామేజ్ అయిన తర్వాత వాళ్ళకి ఏమి కాలేదు అంటే ఎవరైనా నమ్మడానికి ఎలా కనిపిస్తున్నారండి వాళ్ళకి. అసలు ఈ బండి కాస్ట్ వచ్చేసి 1,30,000, ఇప్పుడు 1 lakh పైగా అవుతుందంట దీనికి రిపేర్ చేయించాలి అంటే. షోరూమ్ వాళ్ళు అయితే ఒకటే చెప్పారు, ఇంకా కొత్త బండి తీసుకోవడం బెటర్ అని చెప్పేశారు. అయినా సరే వాళ్ళు రిపేర్ చేయించుకుంటామని చెప్పారు. అయితే అబ్బాయి పేరు మీద లైసెన్స్ లేదు కాబట్టి, అంటే బైక్ హోల్డర్ మీద లైసెన్స్ లేదు కాబట్టి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుందో అవ్వదో తెలియదని చెప్పారు. అయితే ఒకవేళ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయితే ప్రాబ్లం ఏమీ లేదు. ఇన్ కేస్ లైసెన్స్ క్లెయిమ్ అవ్వకపోతే మాత్రం 1 lakh వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. మరి ఆ వెహికల్ ఓనర్ కి లైసెన్స్ లేదు కదా, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిందా లేదా, అండ్ షోరూమ్ వాళ్ళు సర్వీసింగ్ చేస్తామన్నారా లేదా? కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో ఉంటుంది. మీరేమైనా గెస్ట్ చేసి ఉంటే కామెంట్ చేసేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. అండ్ అలాగే ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. బాయ్.